తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ వీక్షకులకు నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఇంజనీరింగ్ కౌన్సిల్ జరగబోతుంది. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఈసీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్, కంప్యూటర్ సైన్స్లో పరిశోధన బోధన రంగంలో అపారమైన అనుభవం ఉన్న ప్రొఫెసర్ రామచంద్రన్ గారు మనతో ఉన్నారు. ఈ సందర్భంగా వారితో నేడు కంప్యూటర్ సైన్స్ ఇతర ఇంజనీరింగ్ కోర్సుల అంశాలపై ప్రస్తావించడం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అడగగానే సమయం ఇచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ప్రధానంగా సార్ ప్రస్తుత మార్కెట్లో ఈ యొక్క కౌన్సిలింగ్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఎంచుకుంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా ఈ అడ్మిషన్ సీజన్ కాబట్టి చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకు సిఎస్సినే ఎన్నుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. గత 40-50 సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. మనం చూస్తున్నాము, మన దైనందిన జీవితం కూడా మారిపోయింది ఈ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల. మనం చేసే వ్యాపారాలు కూడా వాటి రూపురేఖలు కూడా మారిపోయినాయి. తర్వాత ప్రతి రంగంలో ఈ కంప్యూటర్ సైన్స్ ఉపయోగపడుతుంది. మీరు ఏ రంగం తీసుకున్నా కానీ, హెల్త్ కేర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇండస్ట్రీ ఆటోమేషన్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ప్రతి రంగంలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ నైపుణ్యత కలిగినటువంటి వారి డిమాండ్ ఎక్కువైపోయింది, వారి యొక్క అవసరం ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏంటంటే అందరూ సిఎస్సి తీసుకోవటం స్టార్ట్ చేశారు. సో డిమాండ్ పెరిగింది, వాళ్ళ డిమాండ్ పెరిగింది. న్యాచురల్గా ఏంటంటే సహజంగానే మన విద్యార్థులు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కంప్యూటర్ సైన్స్ని ఎన్నుకోవటం స్టార్ట్ చేశారు. ఇది గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. అంతేకాకుండా వాళ్ళ అవసరం ఎక్కువైపోయింది, తర్వాత వాళ్ళ జీతాలు కూడా ఎక్కువైనాయి. ఇప్పుడు శాలరీస్ కూడా, నెలవారీ శాలరీ కూడా ఈ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో దీనివల్ల న్యాచురల్గా అగైన్ మళ్ళీ ఇక విద్యార్థులందరూ దాన్నే చూజ్ చేసుకోవటం మొదలుపెట్టారు. అంతేకాకుండా వీళ్ళకి చాలామందికి ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం దొరికింది. చాలామంది తెలుసు మనకి, ఇండియా నుంచి అమెరికాకి, యూరోప్కి, ఆస్ట్రేలియాకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నైపుణ్యత గల వాళ్ళు చాలామంది వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. కొంతమంది అక్కడే స్థిరపడిపోయారు. తర్వాత మనం చూస్తే ఇప్పుడు మన దేశంలో కూడా చాలా మంచి ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే బెంగళూరు ఐటీ సిటీ, హైదరాబాద్ తర్వాత ఐటీ సిటీ, తర్వాత పూణే ఐటీ సిటీ, ఇట్లా చాలా ఐటీ సిటీస్ వచ్చాయి, చాలా అభివృద్ధి చెందినాయి. తర్వాత దానికి అనుబంధమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా చాలా అభివృద్ధి చెందినాయి. సో దానివల్ల న్యాచురల్గా అగైన్ స్టూడెంట్స్ అందరూ అటువైపు మొగ్గటం సహజమే. అంతేకాకుండా ఇంకా ఏంటంటే చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు మనకి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓ ఉన్నారు, ఎవరు, సత్య నాదెల్ల, మన భారతీయుడు. అదే కాకుండా ఇప్పుడు గూగుల్ సిఇఓ ఉన్నారు. సో ఇలా అంటే ఇంకా అదే కాకుండా ఇప్పుడు అడోబే సిఇఓ ఉన్నారు, శంతను నారాయణ. వీళ్ళందరూ కూడా మన భారతీయులే. సో వాళ్ళని చూసి కూడా వీళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు, స్ఫూర్తి పొంది న్యాచురల్గా అగైన్ మేము కూడా అలా కావచ్చు, తర్వాత మేము కూడా అలా పైకి రావచ్చు అనే ఉద్దేశం వాళ్ళకి ఉండొచ్చు, తప్పులేదు. అంతేకాకుండా ఇంకేంటంటే ఒకసారి ఈ ఎంటర్ అయినరు అనుకోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, జాబ్ మారటం కూడా చాలా ఈజీ. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బ్యాంకింగ్ పోతున్నారు అనుకోండి, కొంతకాలం తర్వాత ఇన్సూరెన్స్కి పోవచ్చు, ఇంకో కొంతకాలం తర్వాత ఇంకా వేరే ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంత రీట్రైనింగ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే డొమైన్ కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంది. తర్వాత అంతేకాకుండా ఇప్పుడైతే ఇంటి నుంచి కూడా వర్క్ చేసేటువంటి సౌలభ్యం కూడా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే న్యాచురల్గా ఈ స్టూడెంట్స్
కంప్యూటర్ సైన్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఎక్కువ మంది అదే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాలసీ ప్రకారం కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఈ సీట్లని ఎక్కువ చేశారు, కంప్యూటర్ సైన్స్ సీట్లని ఎక్కువ చేశారు. అది ఎలా చేశారు, ఎందుకు చేశారు దానికంటే దీనివల్ల కూడా ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళు కోరుకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ వస్తుంది కాబట్టి న్యాచురల్గా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే మిగతా ట్రెడిషనల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సివిల్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సార్ మిగతా డిపార్ట్మెంట్ బ్రాంచ్లు ఉన్నాయి కదా సార్, వీటి ప్రాధాన్యత కలిగించాలంటే ఏం చేయాలి సార్? కంప్యూటర్ సైన్సే ఇప్పుడు అయితే గోల్డ్ స్పూన్ లెక్క సార్ ప్రస్తుత కాలంలో. మీరు చెప్పింది ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే, కొంత కాలక్రమేణా ఏమవుతుందంటే అందరూ కంప్యూటర్ సైన్స్ చేయటం వల్ల మనకు నైపుణ్యం కలిగినటువంటి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే సమతుల్యత లేకపోవడం, లోపం వస్తుంది, సమతుల్యత లోపం, బ్యాలెన్స్ ఉండకపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశాన్ని నిర్మించాలంటే మనకు అన్ని రంగాల్లో ఇంజనీర్స్ కావాలి, సివిల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా కావాలి. సో కాబట్టి మనం వేరే ట్రెడిషనల్ బ్రాంచెస్ వాటికి ప్రాధాన్యత తగ్గించినట్టయితే ముందు ఒక డేంజర్ వస్తుంది. ఎందుకంటే మనకు మన దేశ నిర్మాణానికి కావాల్సినటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్లు లేకపోవడం అనేది. సో దాన్ని మనం చాలా అంటే శ్రద్ధతో చూసి ప్రత్యామ్నాయ మార్గాలు చేయాలి. కొంతమందిని ఎంకరేజ్ చేయగలగాలి మనం ఈ బ్రాంచెస్ కూడా తీసుకోవడానికి. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యత ఉంటుంది, అట్లా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాల వల్ల ఏమైందంటే ఈ ప్రాధాన్యత సిఎస్సి వైపు మొగ్గు చూపుతుంది ఎక్కువ మంది విద్యార్థులు. అది సమస్య, ఇప్పుడు ఒక విధంగా సమస్య. తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా కాలేజీలలో మీకు సిఎస్సి సీట్లు చూస్తేనేమో 100 కొద్ది సీట్లు ఉంటాయి, మరి సివిల్, మెకానికల్ చాలా తక్కువ సీట్లు చేశారు. సో ఇది కూడా ఒక ప్రాబ్లం. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు స్టూడెంట్స్ కోరుకున్నటువంటి బ్రాంచ్ సిఎస్సి వస్తుంది కాబట్టి మిగతా వాటి ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. ఇది పాలసీ పరమైనటువంటి సమస్య. ఎందుకంటే పాలసీ ఏం తీసుకోవాలంటే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు సిఎస్సి సీట్లని ఎక్కువ చేయొద్దు. సో అది కొంత నియంత్రణ ఉంటే ఏంటంటే మిగతా కొంతమంది స్టూడెంట్స్ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది, ఇతర భాగాలు ఎంచుకునే వాళ్ళు. ఇప్పుడు కొన్ని కాలేజీలలో మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కోర్సులే ఉన్నాయి, రైట్. సివిల్, మెకానికల్ కొన్ని కాలేజీలో లేవు. ఉన్న కాలేజీల్లో వాటిని మూవ్ చేయడం కూడా జరుగుతుంది, ఎందుకంటే స్టూడెంట్స్ రాకపోవడం వల్ల. సో ఉన్న స్టూడెంట్స్ అందరూ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం వల్ల. సో ఇది మంచి పరిణామం కాదు. సో దీన్ని సరిదిద్దాలి. ఓకే. ఇంకోటి సార్, ఇంజనీరింగ్ విద్యార్థులకు మరియు వారి యొక్క పేరెంట్స్కు ఈ కౌన్సిలింగ్ వేళ ఈ యొక్క బ్రాంచ్ల ఎంపికలో మీ అనుభవం ప్రకారం మీరు ఇచ్చే సలహాలు సూచనలు. ఎందుకంటే సార్ తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న ఆసక్తిని విద్యార్థులపైన వాళ్ళ అభిప్రాయాలను బలవంతంగా కూడా ప్రజలు చేసి ఈ డిపార్ట్మెంట్ చేస్తే బాగుంది, ఈ డిపార్ట్మెంట్ ఎంచుకుంటే బాగుంది చెప్పి అంటున్నారు. ఈ సందర్భంగా మీరు ఇచ్చే అమూల్యమైన సలహాలు సూచనలు సార్. ఒకటి ఏంటంటే ఏ ఇంజనీరింగ్ అయినా, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, దానికి ప్రథమంగా ఏంటంటే విద్యార్థికి దాని మీద ఆసక్తి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు దాని మీద శ్రద్ధతో చదవాలి, అప్పుడే మంచి ఇంజనీర్ తయారవుతాడు. ఓకే. సో తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల వాళ్ళకి ఏ దాని మీద ఆసక్తి ఉంది, దేని మీద అయితే అబ్బాయి అమ్మాయి మంచి ఇంట్రెస్ట్ తోటి చేయగలరు, అది బాగా గమనించాలి. వాళ్ళ ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా పోయి కంప్యూటర్ సైన్స్ చేయాలంటూ ప్రతి ఇంజనీరింగ్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్లో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత బాగా కష్టపడి చదవాలి. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, ఎవరికి ఉంటాయంటే చాలా నైపుణ్యత ఉన్న వాళ్ళకే ఉంటాయి.
అంటే ఈ విద్య చదివి దాని ద్వారా కొత్తగా ఆలోచించటం, రైట్, తర్వాత అంటే క్వాలిటీ సిస్టమ్స్ డెవలప్ చేయటము, ఇదంతా ఇంజనీరింగ్లో భాగం. సో ఒక మంచి ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ కావాలంటే ఆ సబ్జెక్టు మీద చాలా పట్టు ఉండాలి, లోతైన అధ్యయనం చేయాలి, పట్టు ఉండాలి. తప్పకుండా వాళ్ళు ఏ ఇంజనీరింగ్లో అయినా పైకి వస్తారు, ఏ బ్రాంచ్ ఎంచుకున్నా పైకి వస్తారు. ఇప్పుడు మీరు విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ ఇప్పియండి, కానీ బలవంత పెట్టకండి. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎలక్ట్రానిక్స్ కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అని ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు, మీకు అందరికీ తెలుసు. సో దీనివల్ల ఏంటంటే ఒక కంప్యూటర్ సైన్సే కాదు, అక్కడ అసలు యాక్చువల్గా మీకు మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలంటే మనకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ కావాలి. మెకానికల్ ఇంజనీర్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కావాలి, సివిల్ ఇంజనీర్స్ కావాలి, అన్ని రంగాలలో ఇంజనీర్స్ కావాలి. ఇంకొకటి ఏంటంటే మన దేశం ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది, మీకు అందరికీ తెలుసు. రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్స్, రైట్, మెట్రోలు ఇవన్నీ వస్తున్నాయి, స్మార్ట్ సిటీస్ అని వచ్చేసాయి. సో దీంట్లో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ పాత్ర ఎంతో ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ చెప్పాల్సుకుంటే ఇప్పుడు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, తర్వాత రోబోటిక్స్ అని, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందింది. సో మనకు మెకానికల్ ఇంజనీర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్స్, సో ఇవన్నీ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటివి. అక్కడ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అక్కడ చాలామంది ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. సో ఇక ఎలక్ట్రానిక్స్ అయితే మీకు తెలుసు, విఎల్ఎస్ఐ ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మన దేశంలోనే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది ఒకటి ఇప్పుడు తయారు కావాలని ఉంది. సో ముందు మంచి పెద్ద అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ రంగం మంచిది, ఈ రంగం మంచిది కాదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిగతా బ్రాంచ్లు కూడా కంప్యూటర్ సైన్స్ పోటీగా తయారవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, మ్యానుఫ్యాక్చరింగ్ పరిస్థితి చూస్తే తప్పకుండా మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు. సార్ ప్రధానంగా సార్ మీరు చాలా చక్కగా వివరించారు కొన్ని విషయాలకు, కానీ ప్రధానంగా సార్ మన భారతదేశంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకి ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యత ఏంటి సార్? దాని గురించి ఒకసారి వివరించారు. ఇంజనీరింగ్ విద్యకు ఉన్న ప్రాధాన్యత. ఇంజనీరింగ్ విద్య అనేది ఇప్పుడు దేశ నిర్మాణంలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ ప్రాధాన్యత చాలా ఉంది మీకు. సో నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చెప్పినటువంటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే నిర్మాణ రంగం కావచ్చు, లేకపోతే ఇప్పుడు వైర్లెస్ కమ్యూనికేషన్ కావచ్చు, రైట్, ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ కావచ్చు, రైట్, రకరకాల ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే మంచి ఇంజనీర్లు ఎంతో అవసరం. ఇప్పుడు నేను చెప్పాలంటే మీకు అమెరికా ఎలా అభివృద్ధి చెందింది, వాళ్ళకి మంచి ఇంజనీర్లు ఉండబట్టి. మంచి ఇంజనీర్లు ఎక్కడి నుంచి వచ్చారు? పలు దేశాల నుంచి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు, ఆ పరిస్థితిని క్రియేట్ చేశారు. అందువల్ల ఏం చేశారంటే ఈ ఇంజనీర్లు రాణించగలిగినారు. తర్వాత టెక్నాలజీ బాగా డెవలప్ చేశారు. అందుకే ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అక్కడ. సో మన దేశంలో అట్లా తయారు కావాలి అంటే ఇక్కడ ఇంజనీర్స్ ఇక్కడిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే బాగుంటుంది. ఓకే, మన ఇంజనీర్స్ ఇక్కడ కూడా చాలా ప్రతిభ కలిగిన ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ప్రోత్సాహం కలిగించాలి, వాళ్ళకి తగినటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించింది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు స్టార్టప్స్, తర్వాత ఎంఎస్ఎంఈస్ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయదలుచుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు కూడా. సో అలాంటి సౌకర్యం కూడా ఉంది. తర్వాత గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది, బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. ఏంటంటే కొంత ఆర్థికంగా సహాయం చేయటం కూడా, కొన్ని రాయితీలు కూడా ఇస్తుంది వీళ్ళందరికీ. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మనము దేశం యొక్క నిర్మాణంలో పాలు పంచుకోవచ్చు. సార్ ప్రధానంగా సార్ నైపుణ్యం గల ఇంజనీర్లతోనే నూతన నిర్మాణాలు కానీ టెక్నాలజీ కానీ పుట్టుకొస్తారు సార్. ఏ డిపార్ట్మెంట్ అయినా నైపుణ్యం గల ఇంజనీర్లు
గా రాణించాలంటే కేవలం సర్టిఫికేట్ కోసం కోర్సు కాకుండా ఈ విద్యార్థులు ఎలాంటి కోర్సులతో పాటు ఎలాంటి ఈ తయారు చేయడం కళాశాల పాత్ర కోర్సుల పాత్ర ఏంటి సార్? నైపుణ్యం ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కోసం కాకుండా. చాలా మంచి ప్రశ్న వేశావు. ఇదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మేము చదువుకున్నప్పుడు కానీ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము ఏంటంటే ఎక్కువ మనకు థియరీ మీదనే ఫోకస్ ఉంటుండే. రైట్. ఇప్పుడు నేను చదివినప్పుడు కూడా థియరీ మీద ఫోకస్ ఉంటుండే, ప్రాక్టికల్స్ అంత ఫోకస్ లేకపోతుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రాక్టికల్స్ మీద ఫోకస్ పెంచాలి అని గుర్తించారు. సో ప్రాక్టికల్స్ మీద పెంచాలి అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి, తర్వాత ఫ్యాకల్టీ బాగా ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటున్నారు. అంటే మీరు ఆ విషయాన్ని చదివినప్పుడే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. దాన్నే మనం నైపుణ్యత అంటున్నాం. ఓకే, ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి ఏంటంటే మన ల్యాబొరేటరీని స్ట్రెంత్ చేయాలి, మన ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత ఇండస్ట్రీ తోటి మనము టైప్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు కొంత మనకి అక్కడ అవసరాలని మనకు పాస్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మన విద్యలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ వాతావరణం అంతా నేర్చుకునే నైపుణ్యత స్టూడెంట్స్కి ఇచ్చే విధంగా తయారవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్స్ గుర్తించి ఆ కైండ్ ఆఫ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఈ స్టూడెంట్స్కి ఎంతో మేలు అవుతుంది. స్టూడెంట్స్కే కాదు, ఈ దేశానికి కూడా చాలా మేలు అవుతుంది. సో దేశ నిర్మాణంలో ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీల పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను ప్రసాదించడం చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా చివరిగా సార్, ఈ ఇంజనీరింగ్ విద్య ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఖరీదైపోతుంది సార్. కొంతమంది సామాన్య విద్యార్థులు చదువుకోవాలని ఉన్నా కూడా విద్యా కోర్స్ ఫీజులు కొద్దిగా కాస్ట్లీ కట్టడంతో చాలా మంది విద్యార్థులు కూడా వెనకందు వేసి ఇతర కోర్సులు ఎంచుకుంటారు. ఇంజనీరింగ్ విద్యని ఇంకెట్లా అన్ని వర్గాలకు కానీ మన పేదవాళ్ళ విద్యార్థులు కూడా అందాలంటే మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో సార్? ఎందుకంటే మీరు కడు పేద నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ స్థాయికి ఎదిగి హెడ్, తర్వాత ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అయ్యారు సార్. దీనికి మీరు ఇచ్చే ఈ ఫీజుల విషయంలో రైట్. ఇంకొక విషయం, నేను ఈ ఫీజు గురించి చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఏంటంటే ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీల పాత్ర గురించి ఇంకోటి ఏంటంటే నేను నైపుణ్యం గురించి చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్స్, రైట్, ఇన్నోవేషన్ సెంటర్స్. ఇప్పుడు కాలేజీలలో ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ని స్టార్ట్ చేసేసి ఇప్పుడు స్టూడెంట్స్కు వచ్చినటువంటి కొత్త ఐడియాస్ని, రైట్, వాళ్ళకి ఐడియాస్ని ఒక రూపంలో తీసుకురావడానికి వాళ్ళు ప్రోత్సహించాలి, వాళ్ళ వాతావరణం క్రియేట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు జాబ్ కాకుండా కొత్త ఏమైనా స్టార్ట్ చేయడానికి, కొత్తది కనుక్కోవడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి మనం అవకాశం కల్పించాలి. ఈ కాలేజీలే కల్పించాలి. ఇప్పుడు అదే రైట్ టైం. ఇప్పుడు కాలేజీలో ఎప్పుడైతే వాళ్ళ స్టూడెంట్స్ చదువుకుంటున్నారో అప్పుడే వాళ్ళకి ఏంటంటే అవకాశం కల్పిస్తే వాళ్ళకు వచ్చిన ఐడియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది చాలా అవసరం. నేనేమంటున్నా అంటే సమ్మరీగా చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ యూనివర్సిటీస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఓన్లీ నాలెడ్జ్ సెంటర్స్ ఉండే. ఇప్పుడు నాలెడ్జ్ సెంటర్స్ అయితే సరిపోదు. నాలెడ్జ్ సెంటర్స్ ఉండాలి, స్కిల్ సెంటర్స్ కావాలి. అంటే నైపుణ్యత ఇవ్వాలి, తర్వాత ఇన్నోవేషన్ సెంటర్స్ ఇవ్వాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి అనుకూల వాతావరణము సృష్టించాలి, కల్పించాలి విద్యార్థులకు. ఓకే, సో ఈ మూడు గమనించాలి. ఓకే, ఏంటి, నాలెడ్జ్ సెంటర్ ఉండాలి, తర్వాత స్కిల్ సెంటర్ ఉండాలి, ఇన్నోవేషన్ సెంటర్ అయి ఉండాలి. ఈ మూడు కలిస్తేనే ఇప్పుడు మంచి నాణ్యత గలటువంటి ఇంజనీరింగ్ విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అటువంటి వాతావరణం మనము ఇంజనీరింగ్ కాలేజీలలో కల్పించాలి, ఎంతైనా అవసరం. ఇంకొకటి ఏంటంటే దీనికి తోడుగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఏంటంటే ఈ మూడే కాకుండా రీసెర్చ్కి కూడా
వాతావరణం కలిగించాలి. మంచి రీసెర్చ్. ఇప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణ కావాలంటే దానికి రీసెర్చ్ ఎంతో అవసరం, పరిశోధన అవసరం. ఓకే, సో ఇవన్నీ కూడా మనము చేస్తేనే ఈ కాలేజీలలో ఇచ్చేటువంటి విద్య నాణ్యత చాలా పెరుగుతుంది. ఇది ఎంతో అవసరం మన దేశానికి. మన కాలేజీలు దీని మీద దృష్టి సారించి శ్రద్ధ వహించి సో అటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మేలు చేసి దేశానికి రాష్ట్రానికి మేలు చేసిన వారు అవుతారు. ఓకే, అది ఇక్కడ మీరు ఫీజు గురించి ఒక క్వశ్చన్ అడిగారు. రైట్, ఫీజు అనేది ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో కొంతవరకు ఏంటంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అని చేస్తుంది. అది మన అందరికీ తెలిసిందే. ఫీజు కొంత ఏంటంటే రోజు కొంచెం పెరుగుతున్నది. అది దాని మీద కొంచెం రెగ్యులేషన్ కూడా ఉంది, మనకు తెలుసు. రెగ్యులేటరీ బాడీ ఉంది. ఆ రెగ్యులేటరీ బాడీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే ఈ ఫీజుని కొంచెం సవరించి కొత్త ఫీజును డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది పేద విద్యార్థులు ఆ ఫీజు కూడా పే చేయలేకపోవచ్చు. అయితే దీనికి ఒక మార్గం ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు ముందుకు రావాలి. ఏంటి, లోన్ ఇవ్వడానికి ముందు రావాలి. గవర్నమెంట్ కూడా బ్యాంకులను ప్రోత్సహించాలి లోన్ ఇవ్వడానికి. అది సులభతరం చేయాలి. అంటే దానికి ఏ విధమైనటువంటి కండిషన్స్ పెట్టకుండా, ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటారు షరతులు లేకుండా ఇస్తే ఏమవుతుందంటే అప్పుడు స్టూడెంట్స్ ఈజీగా చదువుకోవడానికి వీలుంటుంది. సో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు 80% ఇంజనీరింగ్ విద్య అంతా ఇప్పుడు మీకు తెలుసు ప్రైవేట్లో ఉంది కాబట్టి ప్రైవేట్లో వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈ టీచర్స్కి ఏంటి శాలరీస్ ఇవ్వాలి, తర్వాత ఎక్విప్మెంట్ కొనాలి, తర్వాత ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ సమస్యని అధిగమించడానికి ఏం చేయాలంటే పెద్ద ఎత్తున ఈ గవర్నమెంటు బ్యాంకులను ప్రోత్సహించి ఈ లోన్ ఇవ్వడం అనేది సులభతరం చేయాలి. అడ్మిషన్ అయ్యే సమయంలోనే ఈ బ్యాంకు వాళ్ళు లోను అందించగలగాలి. అప్పుడు చాలా సులభం అవుతుంది ఇది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు లోన్ తీసుకొని చదువుకున్న తర్వాత ఇప్పుడు జాబ్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు అది రీపే చేయొచ్చు. సార్ అడగగానే సమయం ఇచ్చి అనేక అంశాలపైన ప్రస్తావించిన మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ మీ తారాల్సిన అవసరం తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్.